హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా స్పెషల్ డిష్ చేస్తున్నామండి, నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు స్టైల్ కాదండి, నెల్లూరు వాళ్ళే చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఫిష్ ముక్కలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, టమాటో ముక్కలు, పచ్చిమామిడికాయ ముక్కలు, చింతపండు రసం. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేయండి. పులుసుకి మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి, ఫ్లేవర్ని సూపర్గా ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకొని బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. తర్వాత టమాటో పీసెస్ వేసుకోండి. సాల్ట్ ఇంకా పసుపు వేసి మిక్స్ చేసి టమాటోని బాగా మగ్గనివ్వండి. చింతపండు ఉంది కదా, మళ్ళీ టమాటో ఎందుకు అనుకుంటున్నారా? కానీ టమాటో వల్లే చిక్కదనం వస్తుంది, టేస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట. టమాటో అనేది మనకి బాగా మగ్గిన తర్వాత కారం మీ రుచికి తగినట్లు వేసుకోండి. మేమైతే ఒక 3 to 4 స్పూన్స్ వేసుకున్నామండి. కారం వేసుకొని మళ్ళీ ఒక 2 minutes కలుపుకొని తర్వాత చింతపండు రసము, వాటర్ అనేది వేసుకోవాలి. కారం వేయగానే చింతపండు రసం వేస్తే మనకి పులుసు అనేది కారం వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. వాటర్ అనేది చూసుకొని వేసుకోండి, మరి వాటర్ ఎక్కువైనా పులుసు అనేది నీళ్ళగా ఉంటుంది కాబట్టి. వాటర్ అది వేసుకున్న తర్వాత మూత పెట్టి పులుసుని ఉడకనివ్వండి చిన్న మంట పైన 5 to 7 minutes. మనకి లైట్గా బాయిల్ అవుతుంది అన్న టైంలో మూత తీసేసి మామిడికాయ ముక్కలు వేసేసుకోండి. మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అన్నీ సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఫిష్ పీసెస్ అనేవి వేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్, ఫిష్ పీసెస్ వేసాక ఫస్ట్ టైం దీన్ని గెరటితో కలుపుకోవచ్చు. తర్వాత గెరట్ అనేది యూజ్ చేయకూడదు, మనం క్లాత్ యూజ్ చేస్తూ గిన్నె తిప్పుతూ కలుపుకోవాలన్నమాట, లేకపోతే ఫిష్ అనేది మనకి చిదురైపోతుంది. ఇలా ఫిష్ వేసాక ఒక 10 to 15 minutes చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. ఎక్కువ బాయిల్ చేస్తే ఫిష్ అనేది పిసరైపోతుంది. మనకి పులుసు టెక్స్చర్ చూసుకోండి, ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. గిన్నె పక్కకు పెట్టేసి మూత ఫుల్గా పెట్టకుండా చల్లారనివ్వండి. అంతే, నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇది వేడి అన్నంతో కంటే చల్ల అన్నంతో తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి.